బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ 2 తాండవం. కొండల్లో తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడ? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమే. అయితే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న ఈ సినిమా రిలీజ్ కి కేవలం కొన్ని గంటల ముందే సడన్ గా ఒక పెద్ద షాక్ ఇవ్వడంతో రిలీజ్ డేట్ వాయిదా పడింది. దీంతో బాలయ్య అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఫోర్టీన్ రీల్స్ ప్లస్ మరియు ఈరోస్ ఎంటర్టైన్మెంట్స్ మధ్య ఉన్న పాత ఆర్థిక లావాదేవీలు మళ్లీ వెలుగులోకి రావడంతో మద్రాస్ హైకోర్టు ఈ సినిమాపై తాత్కాలిక నిషేధం విధించింది. అయితే ఈ రోజుకు బకాయిలు క్లియర్ అయ్యేదాకా అఖండ 2 విడుదల చేయొద్దని కోర్టు ఆదేశించింది. దీంతో ప్రీమియర్ షోలు ఆగిపోయాయి. జరగాల్సిన షోలు కూడా పూర్తిగా రద్దయ్యాయి. అభిమానులంతా షాక్ అయిపోయారు ఈ సినిమా ఆగిపోవడంతో. ఇక నిరాశతో నిండిపోయారు. ఇంత పెద్ద సినిమా రిలీజ్ కు చివరి నిమిషంలో ఎలా ఆగిపోతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహంతో కామెంట్లు పెడుతున్నారు. కానీ ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు. వారెవరో కాదు, హీరో నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి శ్రీను. బాలయ్యకు పెండింగ్ లో ఉన్న 7 కోట్ల రూపాయలు, బోయపాటికి ఇవ్వాల్సిన 4 కోట్ల రూపాయలు ఈ ఇద్దరూ తమ రెమ్యునరేషన్ లోని ఈ మొత్తం స్వయంగా వదులుకున్నారు. ఇక ఈ సినిమాపై పడిన ఆర్థిక భారం తగ్గించేందుకు ఇది నిర్మాతలకు భారీ సపోర్టుగా మారింది. ఇకపోతే నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా కొంతవరకు ముందుకు వచ్చి సపోర్ట్ చేసినట్టు సమాచారం. ఇక ఈ సహాయంతో నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ మద్రాస్ హైకోర్టుకు అధికారికంగా అప్పీల్ దాఖలు చేసింది. బకాయిల పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నాం కాబట్టి అఖండ 2 రిలీజ్ కు అనుమతి ఇవ్వాలి అని మేకర్స్ కోర్టును కోరుతున్నారు. ఇప్పుడు మొత్తం పరిస్థితి కోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంది. ఇక స్టే ఎత్తివేస్తే అఖండ 2 తాండవం ఒక్కరోజు ఆలస్యంగా అయినా థియేటర్లలో కనిపించే అవకాశం ఉంది. ట్రేడ్ వర్గాలు, ఫ్యాన్స్, థియేటర్ యాజమాన్యాలు అందరూ ఉత్కంఠగా అదే తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఇక అఖండ 2 విడుదలకు సంబంధించి నిర్మాణ సంస్థ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా వివరాలను అతి త్వరలోనే ప్రకటిస్తామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అఖండ 2 విడుదల కోసం మా సాయశక్తిలా కృషి చేశాం. అయితే ఎంత ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. కొన్నిసార్లు ఊహించని విషయాలు చోటు చేసుకుంటాయి. ఈ చిత్రం విడుదల కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు, సినిమా ప్రేమికులకు మా క్షమాపణలు. ఈ కఠిన పరిస్థితుల్లో మాకు అండగా నిలిచిన నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుకు ధన్యవాదాలని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ పోస్ట్ చేసింది. ఇక ఏది ఏమైనా ఈ సినిమా కోసం అటు బాలయ్య అభిమానులు తీవ్ర ఆతృతగా ఎదురుచూస్తున్నారు.